బీఆర్ఎస్ యువ నాయకుడు సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు కూడా తుంగబాల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, కమిషన్ నివేదికను కాళేశ్వరం పైన మీరు ఎట్లా చూస్తున్నారు? ఈరోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు కాళేశ్వరం దాని మీద కమిషన్ వేసినట్టునే ఆ కమిషన్ కూడా ఎవరు కూడా ప్రజలు నమ్ముతలేరు. ఎందుకంటే కాళేశ్వరం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇలా కాళేశ్వరం ద్వారా ఏ విధంగా ఉందో ఈ ప్రజలంతా గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా మొదటి నుండి కూడా ఇలా కాళేశ్వరం ద్వారా కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ద్వారా ఎక్కడి వరకు నీళ్ళు వచ్చినాయో చూస్తున్నారు. ఇలా కాళేశ్వరం మీద కూలిందంటే కాళేశ్వరం చాలా సందర్భాల్లో ఇరిగేషన్ శాఖ మంత్రి చేసినటువంటి హరీష్ రావు గారు చాలా సందర్భాల్లో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. కాళేశ్వరం దగ్గర ఎక్కడ కూడా కూలే. కాళేశ్వరం అనేది 3 బరాజులు కడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేడిగడ్డ కావచ్చు, సుందిల కావచ్చు, అన్నారం కావచ్చు, అక్కడ 2 బరాజులు ఏదైతే చాలా దాదాపు ఒక 245 పిల్లర్లు ఉన్నాయి. అందులో 2 పిల్లర్లు కుంగి, అందులో ఒకటే పిల్లర్ కుంగింది. దాన్ని కూడా రిపేర్ చేసుకోవచ్చు అన్న సందర్భంలో కూడా ఇల్లు ఎక్కడ రిపేర్ చేయకుండా కేసీఆర్ను బదనాం చేయాలని ఒక కుట్రపూర్తి ధోరణితో రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుంది తప్ప ఈయన ఎక్కడ కూడా అంటే ప్రజలను తప్పుదో పట్టడానికి ప్రజలను, ఎందుకంటే ఈయన ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా కూడా నెరవేర్చకుండా హామీలు ఎక్కడ ప్రజలు అడుగుతారో అని చెప్పేసి ఇటువంటి చూపించుకుంటా కాలయాపన చేస్తున్నాడు. అంటే కాళేశ్వరం అనేది ఈ విధంగా జరిగిందని చెప్పి కాలయాపన చేసుకోవడానికి ఇలా అవకాశం ఉందని చెప్పేసి ఇలా కాళేశ్వరం కుంగింది కాళేశ్వరం ఇట్లా జరిగిందని చెప్పి చెప్తున్నాడు. ఇలా అదే కాళేశ్వరం ద్వారా కదా కాళేశ్వరం కట్టిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఎంత మనము ఇలా వరి పంటను అందించింది, ఇలా ఒడ్లు ఎన్ని పండించడం అనేది ప్రపంచం అంతా దేశం అంతా చూసింది కదా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరైతే కమిషన్లు తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ జేబుల నుంచి ఆ డబ్బులు తీసుకొని 6 గ్యారంటీలు అమలు చేస్తాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇలా వాని పిచ్చోని చేతిలో రాయలు ఎక్కువ ఉంది పరిస్థితి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఇలా తెలంగాణ రైతాంగానికి తాగునీరు కాదు సాగునీరు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారు. దాన్ని నువ్వు అవినీతి చేసినావని ఏ విధంగా అంటావు? ఇలా అందరూ కూడా చెప్తున్నారు, మేధావులు కూడా చెప్తున్నారు, ఇరిగేషన్ సంబంధించిన మేధావులు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన నిపుణులు కావచ్చు చెప్తున్నారు. కాళేశ్వరం సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత పెట్టారో అదే బడ్జెట్లో కంప్లీట్ చేసారు. 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు కూడా కాదు, 83,000 కోట్ల వరకే కాళేశ్వరం సంబంధించినటువంటి ఇప్పటివరకు కట్టినటువంటి ప్యాకేజ్ సంబంధించినటువంటి కంప్లీట్ చేసినటువంటి. వీళ్ళు అవినీతి జరిగిందంటే ఎక్కడ అవినీతి జరిగింది? ఎవడు కూడా చెప్తున్నాడు. కేవలం మాయ మాటలు చెప్పుకుంటూ అవినీతి జరిగిందని చెప్పి కమిషన్ వేసి కాలయాపన చేసుకుంటా వీళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు అమలు చేయలేక చేతగాక దద్దమ్మ ప్రభుత్వం, చేతగాక రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకం, దొంగ నాటకం ఇలా ప్రజలంతా గమనిస్తారు. నీకు దమ్ముంటే కాళేశ్వరం నీళ్ళు ఎత్తి చూపి కాళేశ్వరం ఎక్కడ కుంగింది? ఇలా కన్నపల్లి కాడ నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేరు ఉన్న నీళ్ళని ఎత్తిపోయి నీకు శాతకాని పరిస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈయన ఢిల్లీకి 50 సార్లు పోయింది. ఇక్కడ తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమంటే ఇటువంటి కాళేశ్వరం తీసుకొస్తాడు, ఇంకోసారి ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తాడు, ఇంకోసారి ఈ కార్నేజ్ తీసుకొస్తాడు. ఈ విధంగా కాలయాపన చేస్తాడు. కానీ ఇక్కడ కాళేశ్వరంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదని చెప్పేసి తెలంగాణ ప్రజలు ముమ్మాటికి నమ్ముతారు. ఎందుకంటే కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది. ఆనాడే కేసీఆర్ గారు చెప్పిండు నీళ్లు నిధులు నియామకాల గురించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణ రైతులను రాజుగా చేయాలంటే కాళేశ్వరం లాంటి జీవధార ప్రాజెక్టు కట్టినప్పుడే కదా కాళేశ్వరం ద్వారా ఆ ప్రాజెక్టు నిండా కింది వరకు కూడా రైతాంగానికి నీరు అందించినట్టు ఘనత కేసీఆర్ గారు. ఇక కాళేశ్వరం దగ్గర ఎక్కడ అవినీతి జరిగింది? ఎక్కడ కూడా అవినీతి జరిగింది ఇట్లా జనాలను ఏంది ఒక మోటివేట్ చేసి అవినీతి జరిగింది, ఎక్కడ కూడా అవినీతి జరిగిందంటే ఇలా పోలవరం కడుతున్నారు. కింద పోలవరంలో అవినీతి జరుగుతుంది. దానికి జాతీయ హోదా ఇచ్చారు. ఇప్పటి వరకు 2 నుంచి 3 సార్లు అది కొట్టుకపోయింది. ఇప్పటి వరకు దాని మీద ఎక్కడ కూడా జాతీయ హోదాలో దాని మీద ఎక్కడ కమిటీ లేదు, దాని మీద చర్చ జరగలేదు, దానికి సంబంధించినటువంటి నాయకులతో ఎవరితో కూడా మాట్లాడలేదు. అంటే ఇక్కడ వాస్తవమే. అంటే కాళేశ్వరం భూతద్దం పెట్టి చూస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మరి పోలవరం 3 సార్లు కూడా అది కూలిపోయింది. దాన్ని ఎందుకు NDSA ఎందుకు కమిషన్ వేయలేకపోతుంది? అక్కడ అదే మాట్లాడుతాం. CWCకి చిత్తశుద్ధి ఉంటే దాని మీద కూడా పోలవరంకు జాతీయ హోదా ఉంది. అది కూడా ఇప్పటి వరకు 3 సార్లు కుంగింది, కూలిపోయింది. దానికి సంబంధించిన అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వాళ్ళని కూడా శిక్షించాలి కదా. వాళ్ళు కూడా ఇక్కడ జరిగినటువంటి పోలవరం మీద ఏం జరిగింది NDSA కూడా రిపోర్ట్ ఇవ్వాలి కదా. NDSA రిపోర్ట్ ఇవ్వాలి, NDSA కమిటీ వేయాలి, NDSA అక్కడ పోయి పరిశీలించాలి. కానీ దాన్ని ఏమో పరిశీలిస్తలేదు. కాళేశ్వరంను కావాల్సి అంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బడాబాయ్ ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి చోటాబాయికి ఇక్కడ వాళ్ళకు ఇద్దరికి అనుసంధానం ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి జేబీ సమస్యలు ఏవైతే కేంద్రానికి సంబంధించినటువంటి జేబీ సమస్యలు ఎన్డీఎస్ఏ కావచ్చు, సిడబ్ల్యూసీ కావచ్చు, వాళ్ళు ఇచ్చేసి వీళ్ళు ఇచ్చేసి ఏది దీని మీద కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పాలి ప్రజలకు, ఇది తప్పుదో పట్టేలా కేసీఆర్ చేసిన అవినీతి అని చెప్పేసి పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు నమ్మే విధంగా లేదు. ఎందుకంటే కాళేశ్వరం కట్టినాక దాదాపు ఎక్కడ కింద ఉన్నటువంటి కోదాడ కావచ్చు, కింద ఉన్నటువంటి కోదాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు అందినటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ పూర్తిగా కాళేశ్వరంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అనేది చాలా క్లియర్ గురు. ఎన్ని అబద్ధాలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన రేవంత్ రెడ్డిని ఎవరు కూడా ఉపేక్షించరు. నువ్వు ఇస్తున్నటువంటి 420 హామీలు 6 గ్యారెంటీలు నెరవేర్చేంత వరకు కూడా నీ భర్తం బిడ్డ, నువ్వు మాయమాటలు చెప్పి ప్రజలను రైతులను మోసం చేయాలని చెప్పేస్తే ఎవరు ఊరుకోరు. నువ్వు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీస్ కావచ్చు, 420 హామీలు కావచ్చు, నువ్వు ఇచ్చినటువంటి రైతులకే రైతు భరోసా కావచ్చు, ఇలా రైతు ఏంది మన రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీలు ఏం చేసినావు? నువ్వు ఎంతమందికి ఇచ్చినావు రుణమాఫీ? ఇలా రైతు బంధం 3 సార్లు ఎగ్గొట్టి ఒకసారి ఇచ్చినావు రైతు బంధు రైతు భరోసా పెట్టినావు, రైతు బంధు ఇచ్చినట్టు. అదేవిధంగా రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నావు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినావు? కాబట్టి వీని అంతా కూడా దొంగ మాటలు. రేవంత్ రెడ్డి వీడు పెద్ద దొంగ. ఆనాడు కూడా పీసీసీగా ఉన్నప్పుడు అనేక దొంగ మాటలు చెప్పి ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇలా వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక అనేక అబద్ధాలు ఆడుకుంటా ఈ కాలాన్ని గడపాలి. అంటే కాలయాపన వేసుకుంటూ రైతులు అడిగినా, మిగతా ప్రజలు అడిగినా, విద్యార్థులు అడిగినా, నిరుద్యోగులు అడిగినా ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని నడుపుతుంది తప్ప ప్రజలకు చిత్తశుద్ధితో చేయాలనేటువంటి ఈయన ముఖ్యమంత్రి కాలే. కేవలం ఈయన యొక్క కమిషన్లు పెంచుకోవడానికి, ఈయనకు సంబంధించినటువంటి ఢిల్లీకి కప్పం కట్టడానికి ఈయన ముఖ్యమంత్రి అయినట్టు ప్రజలంతా గమనిస్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా బుద్ధి తెప్పే రోజులు కూడా దగ్గరకు వచ్చినాయి. ఎందుకంటే పదే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి నిన్న కాక మొన్న ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ కూడా, ఆ కమిషన్ రిపోర్ట్లో కూడా అన్ని రకాలుగా తప్పుడు ఉన్నాయని చెప్పి బయట చర్చ జరుగుతుంది. ఎందుకంటే కమిషన్ రిపోర్టు వాళ్ళకు లోపాయత్తంగా ఏం జరిగిందో అని కూడా ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే కాళేశ్వరంలో ఇవాళ దాదాపు చాలా వరకు కూడా రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, గంధమల కావచ్చు, బసాపూర్ కావచ్చు, ఇట్లా చూసినట్టు చాలా ప్రాజెక్టులు కట్టి ఇలా చాలా వరకు సాగునీరు అందించినటువంటి ఘనత ఉంది కేసీఆర్ గారిని. ఎవ్వరు కూడా ఈ ప్రజలు వదులుకోరు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి రోజులు అతి త్వరలో వస్తున్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. ఇక్కడ కేసీఆర్ కావాలని నియంత్రణ పాలన చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశాడు. అక్కడ మంత్రుల క్యాబినెట్లో కూడా ఆమోదం లేకుండానే మళ్ళీ ఇరిగేషన్కి సంబంధించిన నిపుణులతో చర్చించకుండానే ఇక్కడ ప్రాజెక్టును కట్టిండు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్న కథలుగా చెప్పుకుంటున్న ఈ మాటలు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అన్ని పర్మిషన్స్తోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. దానికి సంబంధించినట్టు అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిడబ్ల్యూసీ కావచ్చు, అదేవిధంగా కేంద్రం సంబంధించినటువంటి అన్ని అనుమతులు తీసుకొని కాళేశ్వరం కట్టడం జరిగింది. కాళేశ్వరం ఇక్కడ మేడిగడ్డ దగ్గర కడితేనే ఇక్కడ ఉన్నటువంటి కిందికి నీరు అందుతుంది. ఇక్కడికి వెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి సుందిల కావచ్చు, అన్నారం కావచ్చు, ఎల్లంపల్లి నుంచి ఇక్కడ మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఇట్లా ప్రాజెక్టులు లింక్ చేసుకుంటా టనల్ ద్వారా ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కింది వరకు నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఇలా కాళేశ్వరంకు అన్ని అనుమతులు వచ్చినాకనే కాళేశ్వరం కట్టడం జరిగింది. ఇలా వీళ్ళు మాట్లాడేది కాళేశ్వరం పర్మిషన్స్ లేవు అని వీళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతారు. అక్కడ ఉన్నటువంటి ఆనాడు ఏర్పాటు చేసినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అఫెక్స్ కౌన్సిల్ ఏదంటుంటుందో దానికి సంబంధించిన దాని సర్వే ద్వారానే కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ అనుమతులు తీసుకోవడం జరిగింది. దాని మిగతా కూడా ఏది కేంద్రంలో ఉన్నటువంటి అన్ని అనుమతులు తీసుకున్నాకనే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు కట్టడం జరిగింది. వీళ్ళు కావలసి తప్పు ధోరణితోని రేవంత్ రెడ్డి ఒక కుట్ర బుద్ధితోని ఏంది కేసీఆర్ను బదనాం చేయాలి, లేకపోతే కేటీఆర్ను బదనాం చేయాలి. కేసీఆర్ పైన కాళేశ్వరం అంటే ఈ విధంగా తప్పుడుగా కడితే ఇలా ఇంతవరకు ఇలా తెలంగాణలో ఇలా మనం చూసినట్టయితే ఈ గతంలో ఏ విధంగా కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చినాక కాళేశ్వరం కట్టినాక ఎన్ని ఓట్లను పండించారు. ఇలా దాదాపు రైతాంగం ఏ విధంగా ఉందో ఇలా మనమంతా కూడా ఏ ఊరికి పోయినా కూడా ఏ రైతుని అడిగినా కూడా కాళేశ్వరం సంబంధించి ఎవరైనా కూడా చాలా క్లియర్గా చెప్తారు. కేసీఆర్ కాళేశ్వరం కట్టడం వల్ల ఎర్ర టెండర్లో కూడా మా దగ్గర వాగులు, వంకలు, చెరువులు అన్నీ కూడా మత్తడి దింకినాయి అని చెప్తారు. ఇలా కేవలం ఇలా ఏంది కేసీఆర్కి పేరెట్లు వస్తుందని చెప్పేసి ఒక దొంగ బుద్ధితో రేవంత్ రెడ్డి కాళేశ్వరం తప్పుడుగా కట్టిడు, ముందు కట్టేదాని వెనుక కట్టిండు అంటే కేసీఆర్ కూడా అప్పుడు ఉన్నటువంటి నిపుణుల కమిటీ వేసినాకనే నిర్ణయం తీసుకున్నాకనే కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టిడు తప్ప ఎక్కడ కూడా కేసీఆర్ గారు సొంతంగా కట్టింది లేదు. 100% కేంద్రం సంబంధించిన అన్ని అనుమతులు తీసుకున్నాకనే కాళేశ్వరం కట్టడం జరిగింది. కాళేశ్వరం ద్వారా
తెలంగాణకు ఒక జీవధార అనేటువంటి పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కాళేశ్వరం ద్వారా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఇలా రైతాంగం అంతా కూడా చాలా ఆనందంగా ఉండే. ఇలా ఈ 2 సంవత్సరాల్లో ఇలా రైతులంతా కూడా మళ్ళీ ఆ రోజులు గుర్తు చేసిండు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండే ఇలా తెలంగాణ అదే పరిస్థితి మళ్ళీ ఎడారి అయిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, స్థానిక ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కింద తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలంతా, రైతాంగం, నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాట్లాడే అర్హత ఇక్కడ రాష్ట్రంలో ఎవరికి కూడా లేదు అని చెప్పేసి తుంగవాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ అంతా తప్పుల తడక. అంటే కాళేశ్వరంకి ఏదేదైతే సంబంధించి ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నీ తీసుకున్నది ఇక్కడ గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము. అందుకే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు వరప్రసాదం అయింది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. 6 గ్యారెంటీలు ముచ్చట పక్కకు పెట్టి ఏదో ఒకటి ముందట వేసుకొని కేసీఆర్ను ఇబ్బంది పెట్టడమే రేవంత్ రెడ్డి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. యావత్ ప్రజానీకం చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే ఇక్కడ ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.